వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం జరత్కారు మహర్షి గురించి తెలుసుకుందాం. సముద్ర మథనం సమయంలో పుట్టిన ఉచ్ఛయశ్రవం అనే గుర్రాన్ని చూసి దాని తోక తెల్లగా ఉంది అని వినత, నల్లగా ఉంది అని కద్రువ పందెం వేసుకున్నారు. కశ్యప మహర్షి కద్రువ సంతానమైన నాగులను ఆ తోకకి నల్ల వెంట్రుకలులాగా వేలాడమని కద్రువ చెప్పింది. మీరు చెప్పినట్లు చేయకపోతే జనమేజయుడు చేసే సర్పయాగంలో అగ్ని మిమ్మల్ని భస్మం చేస్తాడు అని శపించింది. నాగులలో ఏలాపుత్రుడు అను నాగుడు తన అన్నలకు తల్లి శాపం గురించి తెలియజేశాడు. తల్లి ఇచ్చిన శాప నివారణకు నాగులలో ఒకడైన శేషుడు తీవ్రమైన తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై, నీ సోదరులు చేసే పనులు నాకు తెలియనివి కావు, తల్లి ఆజ్ఞను ధిక్కరించి పెద్ద విపత్తులో పడ్డారు, నీవు నా ఆజ్ఞ పాలించి ఈ భూమిని అచలంగా ఉండేలా ధరించు అని చెప్పి యాయవార వంశంలో జరత్కారు అనే ఋషికి కలిగిన కుమారుడే ఆస్తికుడు. అతడే జనమేజయుని సర్పయాగం ఆపగలడు. జరత్కారు అనే ఋషి భార్య పేరు కూడా జరత్కారువే. ఆమె వాసుకి చెల్లెలు. వారికి పుట్టిన ఆస్తికుడే సర్పాలకు విముక్తి కలిగిస్తాడు అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయాడు. వాసుకి జరత్కారు మునిని వెతకమని, అతనికి వివాహేచ్ఛ కలిగినప్పుడు తనకు వెంటనే చెప్పమని, దానివలన తమకు వెంటనే శుభం కలగటానికి అదే సరియైన ఉపాయము అని చెప్పి అందుకు సర్పాలను నియమించాడు. ఈ విషయాలు మనకు మహాభారతం ఆది పర్వంలోనూ బ్రహ్మవైవర్త పురాణంలోనూ కనిపిస్తాయి. పూర్వము మానవులు సర్పాల వలన బాధపడుతూ బ్రహ్మదేవుని వేడుకొనగా బ్రహ్మదేవుని ఆజ్ఞపై వేదమనందలి బీజాక్షరములను అనుసరించి నాగమంత్రములకు అధిష్టాన దేవతయగు మానసాదేవిని సృష్టించాడు. ఆమె శ్రీకృష్ణ పరమాత్మని గురించి 3 యుగములు తపస్సు చేయుట వలన మానస అని, తపస్సు చేయనప్పుడు ఆమె వస్త్రము శరీరము శిథిలము అవుచుండుట వలన శ్రీకృష్ణుడు ఆమెకు జరత్కారు అని నామము ఇచ్చారు. ఆమెకు తనలో తానే రమించున్నది కావున సిద్ధయోగిని అని, జగత్తులోని వారందరి చేత పూజలు అందుకొనుట వలన జగద్గౌరి అని, శివునకు శిష్యురాలు కనుక శైవి అని, విష్ణుమూర్తిపై భక్తి కలిగినది కనుక వైష్ణవి అని, అగ్నికి ఆహుతి కాకుండా నాగులను రక్షించుట వలన నాగేశ్వరి అని లేక నాగభగిని అని, పండితులు అందరిచేత మహాజ్ఞాని అని, ఆస్తికుని తల్లి కనుక ఆస్తిక మాత అని పేర్లు కలిగాయి. జరా శబ్దానికి క్షయము అని, కారు శబ్దానికి దారుణము అని అర్థం. జరత్కారు శరీరం మొదట చాలా దారుణంగా బలిష్టంగా ఉండేది. తరువాత అతడు తపస్సు చేసి దానిని శిథిలం చేసుకున్నాడు కనుక జరత్కారువు అయింది. వాసుకి చెల్లెలు కూడా తపస్సు చేత తన శరీరాన్ని క్షీణింపచేసుకుంది కనుక జరత్కారు అనే పేరు వచ్చింది. జరత్కారువు చాలా రోజుల వరకు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్సులో మునిగిపోయాడు. వివాహేచ్ఛ లేదు, స్వచ్ఛందంగా స్వాధ్యాయం చేస్తూ భూమి అంతా తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు పరీక్షిత్తు భూమిని పాలిస్తున్నాడు. సాయంకాలం అయ్యేసరికి ఎక్కడికి చేరుకుంటాడో అక్కడే ఆగిపోవటం జరత్కారు యొక్క నియమం. కేవలం గాలి పీలుస్తూ నిరాహారంగా ఉండటం వల్ల శరీరం ఎండిపోయింది. ఈ విధంగా తిరుగుతూ ఒకసారి అతడు కొందరు పితరులు ఒక గోతిలో అధోముఖులై వేళ్లాడుతూ ఎలుక కొరకగా మిగిలిన పావు వంతు భాగం కల కొమ్మను పట్టుకొని వేళ్లాడుతూ కనిపించారు. జరత్కారువు వారి దగ్గరకు వెళ్ళి, మీరెవరు? ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా జాలిగా ఉంది. నా తపస్సంతా మీకు ధారపోసి మిమ్మల్ని రక్షించాలి అని ఉంది అన్నాడు. దానికి ఆ పితరులు, నీవు వృద్ధ బ్రహ్మచారివి, తపోబలం మా వద్ద కూడా ఉంది, కానీ మా వంశ పరంపర నష్టం అవుతున్న కారణంగా ఈ ఘోర నరకల్లో పడి ఉన్నాం. మేము యాయవరులు అని పేరుగల ఋషులం. మా వంశంలో ఉన్న ఒకే ఒక్కడు తపస్వి అయ్యాడు. అతని పేరు జరత్కారువు. అతడు వేదాంగాలు చదివిన పండితుడు, నిగ్రహవంతుడు, ఉదారుడు, వ్రతసంపన్నుడు. తపస్సు మీద లోభంతో మమ్మల్ని ఈ సంకటంలో పడేశాడు. నీకు ఎక్కడైనా అతడు తటస్థపడితే, జరత్కారు, నీ పితరులు అధోముఖులై గోతులో వేళ్లాడుతూ ఉన్నారు, నీవి వివాహం చేసుకుని సంతానాన్ని కను అని చెప్పమని చెప్పారు. మా వంశంలో
నష్టమైన వారే ఈ కొరికివేయబడిన భాగము. మిగిలిన భాగం జరత్కారువు. కొమ్మను కొరుకుతూ ఉన్న ఎలుక మహాబలుడైన కాలుడు. మీరు చూసినది అంతా దయచేసి జరత్కారువుతో చెప్పండి అని అన్నారు వారు. ఆ మాటలకు జరత్కారువు మిక్కిలి శోకించాడు. మీరందరూ నా తాత తండ్రులు. నేను మీకు అపచారం చేసిన కొడుకు జరత్కారువును. నేను చేయవలసినది చెప్పమని ప్రార్థించాడు. నాయనా, అదృష్టం వలన నీవు ఇక్కడికి వచ్చావు. చాలా సంతోషం. ఇంతవరకు నీవు ఎందుకు వివాహం చేసుకోలేదు అని అడిగారు. దానికి జరత్కారుడు, నేను బ్రహ్మచర్యం పాటిస్తూ స్వర్గాన్ని పొందాలి అనే కోరిక నాది. మిమ్మల్ని చూసిన తరువాత నా సంకల్పం సడలిపోయింది. నా పేరే కలిగిన కన్య భిక్షారూపంలో దొరికితే ఆమెను పత్నిగా స్వీకరిస్తాను. కానీ ఆమె పోషణ భారం నేను వహించను. ఈ సౌకర్యం లభిస్తేనే నేను వివాహం ఆడతాను. మీ సుఖం కోసం నాకు పుత్రుడు కలుగుతాడు అని చెప్పి జరత్కారువు భూలోకంలో తిరగసాగాడు. అతడు వృద్ధుడు అని ఎవరూ పిల్లని ఇవ్వలేదు. నిరాశతో అతడు అడవిలో ఒక చోట నుంచొని, నేను పితరుల దుఃఖం పోగొట్టుటకు కన్యను భిక్షారూపంలో అర్థిస్తున్నాను. ఆమె పోషణ భారం నేను వహించను. అటువంటి కన్యను నాకు ఇవ్వండి అని 3 మార్లు అన్నాడు. వాసుకి నియమించిన సర్పాలు ఆ మాటలు విని నాగరాజు వద్దకు వెళ్ళి చెప్పాయి. జరత్కారువు చెప్పిన నియమాలకు అంగీకరించి వాసుకి తన చెల్లెలైన జరత్కారువును వివాహం చేసుకోమన్నాడు. ఇంకొక నియమం కూడా ఉంది అని, ఆమె నాకు ఎప్పుడూ అప్రియం చేయకూడదు. చేస్తే నేను ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ నియమానికి కూడా వాసుకి అంగీకరించి వారిద్దరికీ వివాహం చేసి తన ఇంట్లోనే ఉంచాడు. వాసుకి చెల్లెలు మానస అను పేరు గల జరత్కారి చాలా జాగరూకతతో మెలుగుతూ ఆయనకు సపర్యలు చేస్తోంది. ఒకనాడు జరత్కారు ఋషి చాలా అలసిపోయి భార్య ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. సూర్యాస్తమయం అయ్యింది. ఆవిడ చాలాసేపు తర్కించుకొని ధర్మలోపం జరగకూడదు అనే నిర్ణయానికి వచ్చి, స్వామి, సూర్యాస్తమయం అవుతోంది, సంధ్యవార్చండి అని లేపింది. భర్త అయిన జరత్కారువు నిద్రలేచి కోపంతో, నాగిని, నీవు నన్ను అవమానించావు. నేను నిద్రిస్తూ ఉండగా సూర్యుడు అస్తమించడు అని నాకు బాగా తెలుసు. అవమానం జరిగిన చోట నిలువను. నేను వచ్చిన చోటకే వెడతాను. నీవు నీ అన్న అయిన వాసుకి వద్ద ఉండు అని అన్నాడు. దానికి ఆవిడ చేతులు జోడించి, నేను ధర్మానికి బద్ధురాలనై మీకు ప్రియము హితము చేయడంలో లగ్నమయ్యాను. నా అన్న ఒక ప్రయోజనాన్ని ఆశించి మీతో నా వివాహం జరిపించాడు. అది ఇంకా పూర్తి కాలేదు. మా జాతి అన్నదమ్ములకు తల్లి అయిన కద్రువ శాపం ఉంది. నేను మీ వలన సంతానం పొందవలసిన అవసరం ఉంది అన్నది. ఈ ఆపత్ సమయంలో తన గురువగు శంకరుని, ఇష్టదేవతయగు శ్రీహరిని, బ్రహ్మదేవుని, తండ్రి అయ్యగు కశ్యపుని స్మరించుకోగానే వారందరూ మానసాదేవిని గురించి చింతిస్తూ అక్కడికి రాగా జరత్కారు ముని వారి ఆగమన కారణం అడిగాడు. అప్పుడు బ్రహ్మ, జరత్కారు మహర్షి, నీవు నీ ధర్మపత్నియగు మానసాదేవిని వదిలిపెట్టదలిచినచో ధర్మమును రక్షించుటకై ఆమె యందు పుత్రుని కనుము. యతి అయినను, బ్రహ్మచారి అయినను, భిక్షకుడైనను, చివరకు వానప్రస్థాశ్రమమున ఉన్నను తన భార్య యందు కుమారుని కన్న తరువాతనే సన్యాసమును స్వీకరించాలి అన్నాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న జరత్కారు మహర్షి యోగబలముతో మంత్రములు జపించుచు జరత్కారు దేవి యొక్క నాభిని ముట్టుకున్నాడు. అప్పుడు ఆ దేవతలందరూ జరత్కారు దేవికి శుభాశీస్సులను వసగి సంతోషముతో వెళ్ళిపోయారు. జరత్కారు ముని యొక్క చేయి తగలగానే మానసాదేవికి సద్యోగర్భం కలిగింది. జరత్కారు మహర్షి ఆమెతో, ఓ మానసాదేవి, నీకు కలగబో పుత్రుడు జితేంద్రియులలో శ్రేష్ఠుడు, ధర్మిష్ఠుడు, వైష్ణవులలో గొప్పవాడు, తేజస్వి, యశస్వి, తపస్వి, సుగుణముల ఖని, వేద విజ్ఞానము కలవారిలో శ్రేష్ఠుడు కాగలడు. అతడు విష్ణుభక్తుడై పరమ ధార్మికుడై నీ వంశమును ఉద్ధరిస్తాడు. ఆ శిశువు పుట్టగానే మా పితృదేవతలు సంతోషంతో నృత్యం చేస్తారు. నీవు నా తపస్సును క్షమించు. నేను పుష్కర క్షేత్రమునకు తపస్సు చేయుటకే వెళ్ళుచున్నాను అన్నాడు.
జరత్కారు మహర్షి తన భార్యయోగు మానసాదేవిని తన ఒడిలోకి తీసుకొని ఓదార్చి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. మానసాదేవి తమ గురువైన శంకరుడు ఉండే కైలాసమునకు వెళ్ళగా వారు జరిగిన విషయం తెలిసి ఆమెను ఓరడించారు. మానసాదేవి మంచి దినమున మంచి ముహూర్తములో నారాయణ అంశ కలిగిన సంభూతుడు జ్ఞానులకు యోగులకు గురువైన కుమారుని ప్రసవించింది. శంకరుడు ఆ శిశువునకు జాతక కర్మాది విధులను చేసి ఆ శిశువునకు శుభము కలగవలెనని వేదములను చదివించాడు. పార్వతీదేవి కూడా అనేక గోవులను రత్నములను దానం చేసింది. ఆ కుమారునకు శివుడు వేదములను వేదాంగములను ఇతర విషయములను మృత్యువును జయించు తత్వజ్ఞానమును ఉపదేశించాడు అని బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. మహాభారతం ప్రకారం ఈ పిల్లవాడు చవన మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద వేదాంగాలు నేర్చుకుని గొప్పవాడయ్యాడు అని ఉంది. బ్రహ్మచారి అయిన ఆ బాలకుడు బాల్యం నుండే గొప్ప బుద్ధిమంతుడు సాత్వికుడు అయ్యాడు. అతడు తల్లి గర్భంలో ఉండగానే ఆ విషయమై తండ్రి అస్థి అంటే ఉన్నాడు అని అన్నాడు కాబట్టి ఆస్తికుడు అని పేరు వచ్చింది. తరువాత ఆ బాలుని తీసుకుని మానసాదేవి తండ్రి అయిన కశ్యపుని ఆశ్రమానికి వెళ్ళింది. ఆ సమయంలో జనమేజయుడు చేయు సర్పయాగమును ఆపించవలసిందిగా దేవతలు వచ్చి ఆస్తికుని ప్రార్థించారు. ఆస్తికుడు తల్లి ఆజ్ఞతో రాజు అయినటువంటి జనమేజయుడు చేసే యజ్ఞమునకు వెళ్ళాడు. అక్కడ రాజైన జనమేజయునితో ఇంద్రుని తక్షకుని రక్షించమని ఆస్తిక వచనం శృణు అన్నాడు. రాజు కృపతో వరమిచ్చి సర్పయాగాన్ని ఆపేశాడు. మానసాదేవి చేసిన సహాయమునకు సంతృష్టి చెందిన దేవతలు మునులు మానవులు అందరూ మానసాదేవి దగ్గరకు వెళ్ళి ఆమెను గౌరవంతో పూజించారు. ఈయన జన్మ వల్ల తండ్రి వంశం వృద్ధి చెందింది. తల్లి వంశంలో కద్రువ శాపం వల్ల సర్పయాగంలో చనిపోవలసిన సర్పాలన్నీ రక్షించబడ్డాయి. మనకు ఎక్కడైనా సర్పము కనిపిస్తే ఆస్తిక వచనం శృణు అని అనగా అవి మనలను ఏమీ చేయక పక్కకు వెళ్ళిపోతాయి అనే నానుడి ఉంది. ఓం జరత్కారు మహర్షయే నమః. స్వస్తి.